సెల్లో ఫిల్టర్ ఆప్షన్ నేర్చుకుంటున్నాము. ఈ ఫిల్టర్ ఆప్షన్లో ఫస్ట్ ఫిల్టర్ అనేది ఎలా అప్లై చేయాలి, ఈ ఫిల్టర్ అనేది దేనికి యూజ్ చేస్తాము అన్నది ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ఫిల్టర్ అనేది అప్లై చేయాలనుకుంటే కనుక మనము ఫస్ట్ ఇక్కడ డేటా ఫార్మాట్ అనేది ఒకటి ఉంది కదా, దీనిలో ఏదో ఒక సెల్లో క్లిక్ చేసేసి మీ కీబోర్డ్లో Ctrl+Shift+L అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఫిల్టర్ అనేది అప్లై అయింది. ఇక్కడ డౌన్ ఆరోస్ కనబడుతున్నాయి, ప్రతి కాలం మీద డౌన్ ఆరోస్ అనేది కనిపిస్తున్నాయి కదా, అంటే మీరు ఏ కాలంలో డేటాని బేస్ చేసుకొని అయినా సరే మీరు డేటాని సపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫిల్టర్ అనేది రిమూవ్ చేయాలన్నా సరే Ctrl+Shift+L అనేది ప్రెస్ చేస్తే ఫిల్టర్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది డైరెక్ట్గా వచ్చేసరికి మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్ ఉంది కదా, ఎడిటింగ్ గ్రూప్లో షార్ట్ అండ్ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ డేటా ట్యాబ్లో కూడా ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. ఈ డేటా ట్యాబ్లో ఇక్కడ ఫిల్టర్ అనేది ఆల్రెడీ ఫిల్టర్ అప్లై ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ అనేది హైలైట్ అయ్యి చూపిస్తుంది చూడండి. మీరు క్లిక్ చేయండి, మళ్ళీ ఫిల్టర్ మీద ఫిల్టర్ అనేది రిమూవ్ అవుతుంది. మీరు అప్లై అవ్వాలంటే ఫిల్టర్ మీద క్లిక్ చేయాలి, రిమూవ్ చేయాలంటే ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది అనమాట. మీరు ఈ ఫిల్టర్ అనేది డేటా బేస్ చేసుకొని ఏ డేటా బేస్ చేసుకొని అయినా సరే మీరు ఇక్కడ ఉన్న డేటాని సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డేట్ కాలం ఉంది, కస్టమర్ నేమ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్, ఐటమ్స్, క్వాంటిటీ, యూనిట్స్, ఇట్లా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. మీరు ఏ కాలంని బేస్ చేసుకొని అయినా సరే డేటాని సపరేట్ అనేది చేసుకోవచ్చు. అంటే డేట్ వైజ్గా సపరేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ వైజ్గా సపరేట్ చేసుకోవచ్చు, వాల్యూస్ వైజ్గా సపరేట్ చేసుకోవచ్చు, అంటే నెంబర్స్ వైజ్గా సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి, ఈ కలర్ని బేస్ చేసుకొని కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు, అంటే డేటాని సపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ డేట్ వైజ్గా కనుక సపరేట్ చేయాలనుకుంటే కనుక ఫిల్టర్ అనేది అప్లై చేద్దాం. Ctrl+Shift+L షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ డేట్ పైన డౌన్ యారో అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ డౌన్ యారో మీద మీరు మౌస్ పాయింటర్ పెడితే కనుక ఇక్కడ హ్యాండ్ సింబల్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ లిస్ట్ సపరేటింగ్ షార్టింగ్ ఉంది. ఈ షార్టింగ్ నెక్స్ట్ వీడియోలో చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డేట్ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు డేట్ తీసుకున్నాం కదా, డేట్ ఫిల్టర్ క్లిక్ చేస్తేనే డేట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డేట్లో కూడా సెలెక్ట్ ఆల్ ఉంది, ఇయర్ ఉంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇట్లా అంటే నేను తీసుకున్న డేట్స్లో ఇవన్నీ కూడా మంత్స్ అనమాట. మీరు మంత్ వైజ్గా చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ సెలెక్ట్ ఆల్ మీద టిక్ మార్క్ తీసేసి ఏ మంత్ అయితే సపరేట్ చేయాలనుకున్నా మంత్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ నేను సెప్టెంబర్ మీద క్లిక్ చేసాను అంటే సెప్టెంబర్లో ఉన్న డేటా మాత్రం సపరేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ సెప్టెంబర్లో ఉన్న డేటా అంతా కూడా సపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ అనేది క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ డేట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఫిల్టర్ అనేది నార్మల్గా వచ్చేసింది ఈ టేబుల్ అంతా కూడా. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ వేరే మంత్ సపరేట్ చేయాలనుకుంటే ఈ సెలెక్ట్ ఆల్ మీద టిక్ మార్క్ తీసేసి ఈసారి అక్టోబర్ అనేది సపరేట్ చేయాలనుకుంటున్నాను, ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ అక్టోబర్లో ఉన్న మాత్రమే డేటా అనేది సపరేట్ అయింది. మళ్ళీ ఈ ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయండి, క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ డేట్. మళ్ళీ నార్మల్గా వచ్చేసిన టేబుల్ అంతా కూడా. ఒకవేళ మీరు డేట్ వైజ్గా సపరేట్ చేయాలనుకుంటే కనుక డేట్ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ఇక్కడ రైట్ యారో చూపిస్తుంది. ఈ రైట్ యారోలో ఇక్కడ చూడండి ఈక్వల్స్ టు, బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్, టుమారో, టుడే, ఎస్టర్డే, నెక్స్ట్ వీక్, దిస్ వీక్, లాస్ట్ వీక్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఈ వీక్లో ఉన్న డేటా వరకే సపరేట్ చేయాలి, అప్పుడు దిస్ వీక్ అనేది ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ వీక్లో ఉన్న డేటా అంతా సపరేట్ అయిపోయింది అనమాట. మళ్ళీ డేట్ ఫిల్టర్లోకి రండి. ఇక్కడ టుడే ఈరోజు డేటా సపరేట్ చేయాలి, టుడే మీద క్లిక్ చేయండి. ఈరోజు ఉన్న డేటా అనేది సపరేట్ అవుతుంది. నెక్స్ట్ డేట్ ఫిల్టర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ వీక్ డేటా సపరేట్ చేయాలంటే లాస్ట్ వీక్ది. ఈ విధంగా డేట్ని యూజ్ చేసుకొని డేట్ ఫిల్టర్ బట్టి మనం డేటా అనేది సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ అనేది రిమూవ్ చేయాలంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ డేట్ అక్కడ క్లిక్ చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు టెక్స్ట్ ఫిల్టర్, టెక్స్ట్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా డేటా అనేది సపరేట్ చేయాలి. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్, ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఐటమ్స్ అనేది సేల్ ఉంది. ఇక్కడ పర్చేజ్ చేసిన వరకే లిస్ట్ అనేది సపరేట్గా రావాలి నాకు. ఇక్కడ ట్రాన్సాక్షన్ దగ్గర డౌన్ యారో మీద క్లిక్ చేయండి.
ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద తీసేసేయండి. మీరు పర్చేజ్ కావాలి కాబట్టి పర్చేజ్ మీద క్లిక్ చేయండి, ఓకే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఓన్లీ పర్చేజ్ డేటా మాత్రమే సపరేట్ అయింది. నెక్స్ట్ సేల్ డేటా సపరేట్ చేయాలనుకుంటున్నారు, సేల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పర్చేజ్ మీద తీసేసేయండి, సేల్ మీద మాత్రమే క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ఓన్లీ సేల్ డేటా మాత్రమే సపరేట్ అవుతుంది అన్నమాట. ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఫిల్టర్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ని బేస్ చేసుకొని సపరేట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ మీద టిక్ మార్క్ తీసేసేయండి. నెక్స్ట్ ఓన్లీ పెన్ మాత్రమే సపరేట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఓకే ఆప్షన్ ప్రెస్ చేయండి, పెన్ మాత్రమే సపరేట్ అవుతుంది. నెక్స్ట్ వేరే ఐటమ్ ఏదైనా సపరేట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ వచ్చేసరికి పెన్ దగ్గర టిక్ మార్క్ తీసేసేయండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసేసి ఈ పెన్ దగ్గర టిక్ మార్క్ అనేది తీసేసేయండి, ఓకే ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. చూడండి బైండర్ అనేది పెట్టాను, బైండర్ వరకు సపరేట్ అయిందనమాట. నెక్స్ట్ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ఐటమ్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ దీంట్లో కూడా మీకు టెక్స్ట్ ఫిల్టర్లో కూడా ఈక్వల్స్ టు, డస్ నాట్ ఈక్వల్స్ టు, బిగిన్స్ విత్, ఎండ్స్ విత్ అని వేరే ఏదైనా స్టార్టింగ్ లెటర్తో సపరేట్ చేయాలనుకుంటే బిగిన్స్ విత్, ఏ లెటర్తో స్టార్ట్ అయితే అది. ఒకవేళ పెన్ ఏం చేయాలనుకుంటున్నాను, పి అనేది ప్రెస్ చేశాను, ఓకే ఆప్షన్ ప్రెస్ చేశాను. పీతో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఎండ్స్ విత్, ఏదైనా లెటర్ ఎండ్తో ఎండ్ అయిన లెటర్ అనేది ఇక్కడ టీ అనేది ప్రెస్ చేస్తున్నాను నేను, టీతో ఎండ్ అయింది లిస్ట్ మాత్రమే సపరేట్ అవుతుంది. టీతో ఎండ్ అయింది, పెన్ సెట్ ఒకటే ఉంది, అది మాత్రమే సపరేట్ అయిపోయింది. మీరు దేన్ని బేస్ చేసుకొని సరే ఐటమ్స్ అనేవి సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ చేయాలంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ఐటమ్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా ఐటమ్ అనేది సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూస్ వైజ్గా అంటే నెంబర్ వైజ్గా మీరు సపరేట్ చేసుకోవాలన్నా కూడా నెంబర్ వైజ్గా సపరేట్ చేసుకో. ఇక్కడ నేను క్వాంటిటీ అయినా చేయొచ్చు, యూనిట్ కాస్ట్ అని చేయొచ్చు, టోటల్ అయినా చేయొచ్చు. కానీ నేను టోటల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ టోటల్ మీద క్లిక్ చేయగానే చూడండి నెంబర్ ఫిల్టర్ అనేది కనిపిస్తుంది. కానీ నెంబర్ని బేస్ చేసుకొని చేయాలనుకుంటే పక్కన మీకు ఈక్వల్స్ టు, డస్ నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు టాప్ మెంబర్స్ అంటే టాప్ టోటల్, ఇందులో ఉన్న టోటల్లో టాప్ వరకే చూపించాలనుకుంటున్నారు. ఎన్ని ఐటమ్స్ చూపించాలనుకుంటే అన్ని ఐటమ్స్ చూపించుకోవచ్చు. నేను 10 ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను. చూడండి టాప్ 10 మీద క్లిక్ చేయగానే మనకి 10 ఐటమ్స్ అనేది సపరేట్ అయిపోయినాయి. మళ్ళీ క్లియర్ కావాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ టోటల్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 100 అబవ్ ఉన్నదాన్ని చూపించాలనుకుంటున్నాను. గ్రేటర్ దాన్, ఈక్వల్ టు ఆర్, లేకపోతే గ్రేటర్ దాన్ ఏదైనా తీసుకోవచ్చు. ఈక్వల్ టు తీసుకుంటే 100 తీసుకోదు. నెక్స్ట్ గ్రేటర్ దాన్ తీసుకున్నాను, ఓకే ఆప్షన్ ప్రెస్ చేయండి. చూడండి 100కి అబవ్ ఉన్న వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఫిల్టర్ అయినాయి అనమాట. నెక్స్ట్ క్లియర్ చేస్తున్నాను. ఈసారి లెస్ దాన్ తీసుకుంటున్నాను. నంబర్ ఫిల్టర్లోకి వెళ్ళి లెస్ దాన్ 90 అనేది తీసుకుంటున్నాను. 90 ఇచ్చేసి ఓకే ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. చూడండి 90 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. మళ్ళీ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ టోటల్. ఈ విధంగా వాల్యూస్ని బేస్ చేసుకొని కూడా మనము డేటా అనేది సపరేట్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ కలర్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా సపరేట్ చేయాలి. ఇక్కడ సేమ్ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ బై కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫిల్టర్ని బట్టి ఇక్కడ కలర్ని బట్టి వాల్యూస్ అనేది సపరేట్ అయిపోయినాయి. మళ్ళీ క్లిక్ చేయాలనుకుంటే కనుక క్లియర్ చేయండి. క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ టోటల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వాల్యూస్ అని డిఫరెంట్గా ఎక్కడైనా ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి సపరేట్ చేసేస్తుంది అనమాట. ఈ విధంగా ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం డేట్స్ అయినా సరే, టెక్స్ట్ అయినా సరే, వాల్యూస్ అయినా సరే, కలర్స్ అయినా సరే మనం లార్జ్ డేటా నుంచి మనకు కావాల్సిన విధంగా డేటా అనేది సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓవరాల్ ఇక్కడ ఫిల్టర్ అనేది రిమూవ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫిల్టర్లోకి వచ్చి ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.